చదువుతుంది, ఆ లెటర్ చదువుతుంది. నాకు కనిపిస్తోంది. నువ్వు కామెంటరీ ఆపు. ఇదేంటి మేఘన అక్కడ లేదేంటి? మేడం, సడన్ గా మెరుపులా మాయమైందంటే ఆ లెటర్లో ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేయడానికి వెళ్ళిందేమో. ఇక్కడ ఇటు చూడు, ఇంగ పారు. రం రం ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం భం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధరం శంభో శంకరం వందేహం శివం వందేహం లయం వందే శ్రీకరం వందే సుందరం దేవాసురపురం వందేహం శివం వందేహం లయం వందే శ్రీకరం వందే సుందరం దేవాసురపురం పాడే పన్నగం నీవే అంబరం నా విశ్వంబరం రం రం తీసుకో. పరమేశ్వరం యం యం కింకరం భం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధరం శంభో శంకరం. ఎందుకంటే ఇది నీదే కాబట్టి. ఈ కాలిపట్టి నాదే అని ఇది కనిపెట్టేసిందా ఏంటి? ఇది నాదంటావేంటి? అవును, నీదే. ఇది నాది కాదు, నీదే. అవును, మీదే. నాదే అని అంత ఖచ్చితంగా చెప్తున్నావు. నువ్వు దాన్ని పంపావా ఏంటి? నేనెందుకు పంపిస్తాను? నీ దగ్గరుంది కాబట్టి నీదే అనుకున్నాను. అవును, అది మీ టేబుల్ మీద ఉంది కాబట్టి అది మీదే. ఈ విషయాన్ని ఏ కోర్టుకు వెళ్ళినా చెప్తారు. అవును, ఆరోహిదే అని చెప్తారు అడ్రస్ ని చూసి. అడ్రస్ ఏంటి? ఈ లెటర్ మీద ఇట్లు ఆరోహి అనుంది. నీ పేరుందంటే నీకొచ్చినట్టే కదా. పాపం, ఈ ప్యాక్ తీసుకొచ్చిన వాళ్ళకి ఆ విషయం తెలియక నా డెస్క్ మీద పెట్టి వెళ్లారు. ఆరోహి, ఏవో విలువైన వస్తువులున్నాయి, జాగ్రత్త. ఎందుకు ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు? వై మేడం? ఎక్కడ ఎక్కడ ఎక్కడ? ఏం వెతుకుతున్నారు మేడం? మే ఐ హెల్ప్ యూ మేడం? మీ ఫ్రస్ట్రేషన్ ఎందుకో నాకు అర్థమైంది మేడం. ఎందుకంట? మేఘన తెలివిగా తన కోసం మీరిచ్చిన గిఫ్ట్ని మళ్ళీ మీకే ఇచ్చింది కదా మేడం. మీ ప్లాన్ ఫెయిల్ అయింది కదా మేడం. అందుకే మీరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు కదా మేడం. చాలా గొప్ప విషయం కనిపెట్టావు. ఇంతకీ నా ప్లాన్ ఎందుకు ఫెయిల్ అయిందంటావు? మేఘన గిఫ్ట్ తీసుకోకపోవడం వల్ల. నువ్వు ఇట్లు ఆరోహి అని రాయడం వల్ల ఫెయిల్ అయింది. నేను అనుకున్నదేది అది చెయ్యలేదు. దానికి కారణం నువ్వే. కాల్చి పారదొబ్బుతా. నాకు పట్టిన దరిద్రం పోతుంది. మేడం, నేను చచ్చిపోతే
నా అస్థికలు హిమాలయాల్లో కలపండి మేడం. ఏంటి కామెడీ చేస్తున్నావా? కామెడీ? నిన్ను చంపి ముక్కలు ముక్కలుగా నరికి మూటలో కట్టి మూసీ నదిలో పడేస్తా. ప్లీజ్ మేడం, హిమాలయాల్లో పడేయండి మేడం. ఎందుకే? అక్కడైతే పుణ్యం వస్తుందంట మేడం. చేసిన పాపాలన్నీ పోతాయంట. జగ్గు మావయ్య కూడా పోతున్నాడంట. ఏ బార్బీ, నిన్ను చంపడం తప్పు కాదే. నేనేం సిచ్యువేషన్ లో ఉన్నాను, నువ్వే మాట్లాడుతున్నావు. నన్ను చంపితే మీకే వస్తుంది మేడం. అలా చూడకండి మేడం. ఇంత దగ్గరగా మీ మొహం చూస్తుంటే ఫ్యాన్ బొమ్మను చూసినంత భయంగా ఉంది మేడం. ఆయన ఆరోహి ఏంటి? ఆరోహి మనం కష్టపడి ప్లాన్ చేసింది దేనికి? ఆరోహి నిరికించడానికి. ఏయ్ కాదు కాదు, మేఘను నిరికించడానికి. అప్పుడు ఇట్లు అని ఎవరి పేరు రాయాలి? ఆరోహి పేరు రాయాలి. ఏయ్ మేఘన పేరు రాయాలి. నువ్వెవరి పేరు రాసావు? ఆరోహి పేరు రాశాను. ఎందుకు? బాయ్ ఏమో మేడం, పొద్దున లేచిన దగ్గర నుంచి మీ పేరు పలికి పలికి నా మైండ్కి మీ పేరే అలవాటైపోయింది మేడం. అందుకే మొన్న టీవీలో డైమండ్ మేడంని చూసి కూడా ఆరోహి మేడం అనేశాను. ఈ రోజు గనుక అనుకున్నది అనుకున్నట్టు జరుగుంటే మేఘన బండారం బయటపడేది, కన్ఫర్మ్ అయ్యేది. దానికేం తెలుసు, ఎంతవరకు తెలుసని మొత్తం చెడగొట్టావు. అసలు నిన్ను కాదే, నన్ను నేను చంపుకోవాలి నిన్ను నమ్మినందుకు. ఏంటి నీ మొహం మీద ఏ ఎక్స్ప్రెషను లేదు? ఆంటీ, నేను చస్తే నీకోకేనా? అయ్యో కాదు మేడం. మరి ఎక్స్ప్రెషన్ ఏదే? నేను చచ్చిపోతున్నాననే టెన్షన్ తాలూకు ఎక్స్ప్రెషన్ ఏదే? ఆ నవ్వేంటి? నవ్వుతున్నావేంటి? నాకు తెలిసిన ఎక్స్ప్రెషన్ ఇదే మేడం. మే ఐ కమ్ ఇన్ ఆరోహి? ఫాస్ట్. Come in. Yes? నేను రాంగ్ టైంలో ఏమైనా వచ్చానా? నో నో నో, అదేం లేదు, కరెక్ట్ టైంకే వచ్చారు అని మేడం అభిప్రాయం. ఓ ఓకే. ఆరోహి, మొన్న వచ్చింది కదా లత అని. తను నీతో ఏదో పర్సనల్గా చాలా కాన్ఫిడెన్షియల్గా మాట్లాడాలంట. నీకు కాల్ చేస్తే తీయడం లేదంట. మాట్లాడతావా? ఒక పని అయిపోతుంది. వన్ మినిట్ స్పీకర్ పెడతాను. అసలే పాపం చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ అంది. మాట్లాడు. యాక్చువల్గా నువ్వే మాట్లాడక్కర్లేదు, జస్ట్ హలో అను, తనే చెప్పేస్తుంది మొత్తం.